టీమిండియాకు ఎదురు లేదని మరోసారి నిరూపించుకుంది. నిన్న జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్ బౌలర్లతో బంగ్లాదేశ్ ప్లేయర్లపై యుద్ధం మొదలుపెట్టాడు. పేసర్ హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా మయాంక్ యాదవ్ 1 వికెట్, కేకేఆర్ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 1 వికెట్తో బంగ్లాదేశ్ని 127 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కి ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్లు బంగ్లాదేశ్ బౌలర్లను ఊచకోత కోసిండ్రు. అభిషేక్ శర్మ రన్అట్ కాగా సంజు శాంసన్ 16 బంతుల్లో 29 రన్స్తో పర్వాలేదనిపించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 29 స్కోర్తో బంగ్లాదేశ్ని బెంబేలెత్తించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా తన హిట్టింగ్తో బంగ్లాదేశ్ని ఓటమి దిశగా పంపాడు. ఈ మ్యాచ్లో డెబ్యూ చేసిన నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో వికెట్లు తీయకపోయినా బ్యాటింగ్లో పర్వాలేదనిపించుకున్నాడు. 3 టీ20 సిరీస్ల్లో భారత్ 1 కైవసం చేసుకొని మరో 2 మ్యాచ్లకి సిద్ధంగా ఉంది. ఎప్పుడూ ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ ప్రదర్శన చేసే సంజు శాంసన్ ఈ మ్యాచ్లో పర్వాలేదనిపించుకున్నాడు. హార్దిక్ పాండ్యా హిట్టింగ్ దెబ్బకి బంగ్లాదేశ్ ఓటమి ఖాయమైందని ఖరారైపోయింది. హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్స్లో 6లు, 4లతో టీమిండియాకు ఫినిషర్ అవతారం ఎత్తాడు. హార్దిక్ పాండ్యా 3 టీ20లకు గాను టీమిండియా 1 టీ20 విజయం సాధించింది.